తెలంగాణలో 2 టీచర్ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సిద్దిపేట ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, అక్కడ పోలింగ్ ఏ రకంగా జరిగింది? ఏమన్నా సంఘటనలు ఏమన్నా జరిగాయి అక్కడ? ఎస్ లక్ష్మీనారాయణ, ఉదయం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మేరకు సంబంధించిన పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసిందని చెప్పుకోవచ్చు. 4 గంటల వరకు ఉదయము మందకుడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత కొంచెం పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలు మొదలుకొని 10 గంటల వరకు 8.6% పోలింగ్ నమోదు కావడం జరిగింది. అదే మరి 12 తర్వాత 12 మొదలుకొని 12 గంటల వరకు కూడా 16-15% కూడా పోలింగ్ నమోదు కావడం జరిగింది లక్ష్మీనారాయణ. అలాగే ఇప్పటికే 2 గంటల వరకు వచ్చేసరికి 44.6% పోలింగ్ పట్టభద్రుల పోలింగ్ నమోదు కావడంతో ఉపాధ్యాయులు మాత్రము 77% పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఇప్పటి 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో అక్కడ మెదక్ కావచ్చు, ఇక్కడ సిద్దిపేట జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, ఎస్పీ, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సిపి అనురాధ కూడా ఎప్పటికీ ఎన్నికలను పరిశీలిస్తూ కూడా ఆ విషయాలను కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. ఆ లక్ష్మీనారాయణ, జిల్లాలో ఇప్పటికి ప్రశాంతంగా ఆ పోలింగ్ వాతావరణం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇంకా ఒక తూపురాని పట్టణంలో మాత్రం పోలింగ్ బయటనే వ్యక్తులు కూడా ఒక గేటు వద్దకు వచ్చి కూడా ఓటర్స్ మరి ఓటు హక్కు వినియోగించుకొని రావడం జరిగింది. ఇప్పటికే గేట్లు క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి వారు బయటనే వేచి చూడడం జరుగుతుంది. అలాగే రామాయంపేట పట్టణంలో మాత్రము పోలింగ్ కేంద్రం 249 పోలింగ్ కేంద్రంలో మాత్రము ఓటర్లు క్యూ కట్టినని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరో గంట సేపట్లో, గంట సేపట్లో మాత్రం పోలింగ్ టోటల్ గా ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఉన్న లోపల ఉన్న వ్యక్తులు వారి యొక్క ఓటు హక్కు నమోదు చేసుకోగానే బ్యాలెట్లను ప్యాకేజ్ చేసి ఇక్కడి నుండి సిద్దిపేట, మెదక్ జిల్లా నుండి సంబంధించిన బ్యాలెట్లను కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియం కు తరలించడం జరిగింది. అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు లక్ష్మీనారాయణ. సిద్దిపేట జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ జరిగింది, అయితే దీనికి సంబంధించి అక్కడ బ్యాలెట్ భద్రత ఏ రకంగా ఉండబోతుంది? స్ట్రాంగ్ రూముల్లో అక్కడ పోలీసులు పహారా అక్కడ ఉందా అంబేద్కర్ స్టాట్యూ దగ్గర? ఎస్ లక్ష్మీనారాయణ, కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం అయితే ఉందో ఆ స్టేడియంలోనే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు 4 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఈవీఎంలను తీసుకెళ్లి కరీంనగర్ లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తా ఉంటారు. ఈ 3 తారీఖు వరకు స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోలీసుల భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3వ రోజు లెక్కింపు ప్రక్రియ ఉంటది కాబట్టి అప్పటి వరకు యొక్క స్ట్రాంగ్ రూమ్ వద్ద మాత్రం పోలీసులు భారీ బందోబస్తు మధ్యనే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందని చెప్పుకోవచ్చు లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ యాదగిరి.